ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ త్రివేణి మల్లిశెట్టి. నేను ఈరోజు వంట ఆలుగడ్డ కూర చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నా చూద్దామండి. ఫస్ట్ అన్నం అన్నం పెట్టేస్తున్నా. కళాయి పైన పెట్టుకున్నాం. అండ్ కావాల్సింది ఏంటి అంటే ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకుంటా. సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి. వేడెక్కనిద్దాం. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం మనం. 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. మన ఇష్టం. ఎంత ఆయిల్ ఎక్కువ తినాలి అంటే నేనైతే చాలా తక్కువ వేస్తాను. ఆలుగడ్డ ఇది తక్కువ అనుకోవచ్చు. కాగిన తర్వాత హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది కదా. నేను ప్రతి కర్రీకి పోపు గింజలు అనేది వేస్తాను. కొంతమంది అయితే వేసుకోరు, జస్ట్ వాళ్ళ ఇష్టం. నేనైతే వేస్తాను. ప్రతి కర్రీకి వెయ్యాలా అని కొంతమంది అడుగుతారు, బట్ అదంతా మన ఇష్టంతో ఏర్పడి ఉంటుంది. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి పోసుకొని పెట్టుకున్నాం కదా. ఈ స్టేజ్లోనే వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లి అనేది దంచి వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి అనేది ఎంత ఫ్రై అయితే దాని ఘాటు దాని అనేది తెలుస్తుంది, ఇష్టం ఉంటాయి. కానీ ఆలు చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. ఫ్రై కానివ్వండి. నాకు ఈ స్టైల్లో ఉంటే మస్తు, ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అన్నంలోకి తడుస్తుంది, అంటే తడిసేటట్టు ఉంటుంది. అదే ఫ్రై చేసామనుకోండి, అవి మళ్ళీ దానికి ఫ్రైకి రసం అనేది చేయాలి. ఇదే స్టేజ్లో మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఇది వేసుకున్న పొటాటోస్ వేసుకున్న తర్వాత వేస్తాను అన్నమాట. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే నేను కొంచెం గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది రెసిపీ అనేది. కొంతమంది చిన్న వాళ్ళని సపోర్ట్ చేయరు. అది వాళ్ళు కొట్టే లైక్కి, షేర్కి
ఆలు స్మాష్ చేశాను కదా, అది వేస్తున్నాను. ఆలుని ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా తినకూడదు. జస్ట్ ఒక హాఫ్ బాయిల్డ్ అన్న బాయిల్ చేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని తినవచ్చు, కానీ డైరెక్ట్గా అయితే తినకూడదు. డయాబెటీస్ పేషెంట్స్ కానివ్వండి, ఇంకా అన్డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే నా దగ్గర చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. డయాబెటీస్ పేషెంట్స్కి వాళ్ళ డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని దానికి నా దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. డయాబెటిస్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు వాడితే అసలు రాకోకుండా చేయగలం. ఉన్న వాళ్ళకైతే కంట్రోల్కి తీసుకొచ్చి డైట్ ద్వారా లేకుండా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా హెల్త్ అయినా సరే, ఏదైనా కూడా జస్ట్ అది మన చేతుల్లోనే ఉంటుంది. జస్ట్ నేనైతే అది బాగా ట్రస్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు హెల్త్ కానివ్వండి, మనం చేసే డైట్, మనం తీసుకునే డైట్ ద్వారానే మన బాడీ అనేది ఉంటుంది అనేది అయితే నేను అది ష్యూర్గా చెప్పగలుగుతా. ఇప్పుడు మనం ఎలా పడితే అలా తిన్నామనుకోండి, ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ ఫుడ్సే ఇష్టపడతారు. కానీ అదేదో షుగర్ దాని రీప్లేస్మెంట్కి నేను బెల్లం స్వీట్ కాదని నేనైతే అనను. కాకపోతే ఏంటంటే షుగర్ వల్ల బెనిఫిట్స్ మనకేమి ఉండవు కదా. దాని ప్లేస్లో బెల్లం తీసుకుంటూ డైట్, మనం ఇప్పుడు మన డైట్లో కంపల్సరీగా జొన్న అన్నం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే రైస్ క్వాంటిటీ అనేది ఎప్పుడైనా సరే కొంచెమే ఉండాలి, రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. అది ఎవరికైనా సరే, డైట్ చేసే వాళ్ళకే కానివ్వండి. మెయింటెనెన్స్ డైట్ అంటే, ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ అంటే ఏంటి అంటే తింటాం. మెయింటెనెన్స్ డైట్ మనం తినేది తినుకుంటూ, కాకపోతే ఏంటి దానికి ఒక టైం అనేది పెట్టుకోవాలి. మనం ఒక టైం అనేది ఇస్తే ఆ టైం ప్రకారం మనం తినాలి. ఏ టైంకి పడితే ఆ టైంకి తినేస్తూ ఉంటారు కొంతమంది. టైం ఫాలో అయితే కంపల్సరీ అవ్వాలి. మనం పిల్లలకు కూడా జస్ట్ అదే టైం నేర్పాలి వాళ్ళకి. ఎంత మాకు తెలుసు సోది ఎందుకు అనుకుంటున్నారా? కాకపోతే నాకు తెలిసింది చెప్తున్నా అంతే. ఇష్టం ఉంటే వినండి. అన్నం కూడా పెట్టేసి అన్నం అవుతుంది, ఆలుగడ్డ అవుతుంది. పిల్లలకి చాలా మట్టుకు ఈ ఆలుగడ్డ అంటే ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు కానీ అసలు అది ఎలా చేసినా తింటారు. నేను కాకపోతే ఏంటంటే జస్ట్ ఇట్లా ఉడకబెట్టి చేయడానికి ప్రిఫర్ చేస్తా. ఫ్రైస్ అంతా ఎక్కువ ఇష్టపడను ఫ్రెండ్స్. ఫ్రై అనేది నేను చాలా తక్కువ. ఫ్రై అనేది నేను ఎందుకు తగ్గిస్తాను అంటే, ఫ్రై ఇట్స్ నాట్ హార్ట్కి. మనం తినే ఆయిల్సే అంతంత మంచిది కాదు. నేను ఈ మధ్య రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఆ ఆయిల్ ఫ్రీడమ్ తీసేసి అవన్నీ తీసేసి చాలా లైట్గా ఉంటుంది. మనం ఇప్పుడు బయట ఆయిల్ 4 kgs వాడినా, ఇది 2 kgs వాడినా చాలు. బయట 1/2 kg వాడతాం, దీంట్లో 100 ml కూడా వాడం. అలా కొంచెం వేస్తే చాలా లైట్గా అవుతుంది. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇది మన ఆలు కర్రీ అనేది లైట్ కొంచెం కారం వేసుకొని, కరివేపాకు, ధనియాల పొడి ఇవి వేసుకున్న తర్వాత దింపుకున్న తర్వాత, ఈ కర్రీ అనేది మనం మసాలా దోశ వాడతాం కదా, దానికి కూడా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. దానికి కూడా టేస్ట్ బాగుంటుంది. దోశ మీద వేసుకొని తిన్న రెడ్ చట్నీ అంటారు కదా, రెడ్ చట్నీ విత్ దిస్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆలు కర్రీ ఆల్మోస్ట్ అలానే ట్రై చేస్తాను. పిల్లలకి మసాలా దోశ ఒకటి తినే దగ్గర 2 తింటారు, అంత బాగుంటుంది. చట్నీ కూడా రెడ్ చట్నీ ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది.
పల్లీ చట్నీ విత్ దోశ, మసాలా దోశ. మసాలా అనేది కొంచెం, ఈ ఆలు కర్రీ అనేది కొంచెమే స్టవ్ పెట్టుకోవాలి. ఇంత ఇంత వేసుకుంటే దాని టేస్ట్ అనేది ఉండదు. కంపల్సరీగా నేను పూజ చేసుకుంటా ఫ్రెండ్స్. డైలీ దీపం అయితే ఇంట్లో నేను పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నా వర్క్ని బట్టి పూజ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, లేకుంటే 10 మినిట్స్లో కూడా అయిపోతుంది. ఇక నేను డ్యూటీకి వెళ్ళే టయాన్ని బట్టి ఆల్మోస్ట్ నేను ఎక్కువ డివోషనల్గా ఉండడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బయట జనాలతో ఉండే బదులు ఆ దేవుళ్ళతోటి గడిపితే ఏంటి అంటే మనశ్శాంతిగా ఉంటుంది, ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నా వరకు అయితే అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే బయట సంతోషాలు అవి ఉంటాయి పోతాయి, కానీ దేవుళ్ళు అయితే వదిలిపెట్టుకోరు కదా. నేను అదైతే ట్రస్ట్ చేస్తాను. కొంతమంది అంటారు ఇంత పిచ్చి ఎందుకు నీకు, దేవుళ్ళ పిచ్చి అంటారు. అది ఎందుకో ఏమో, నేను అంత కనెక్ట్ అయ్యింది ఎందుకు అనేది నాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. శివుడు, సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆ శివుడు అంటే చాలు నాకు అసలు కన్నీళ్ళు ఆగవు. శివుడు పేరు తలుచుకున్నా, శివుడు అనే మాట వచ్చిన. మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్, నాకు ఆ దేవుడు అసలు నా హెల్త్ అసలు చాలా అంటే చాలా బాగాలేదు. కాకపోయినా కూడా నాకు ఎందుకు నేను లెగిసి ఇంతగానో వర్క్ చేసుకుంటున్నా అంటే ఆ దేవుడు దయ వల్ల. ఆ శివయ్య ఉన్నాడు, కల్లో కనిపించాడు ఒకసారి. అప్పటి నుంచి నేను ఆ దేవుడిని వదిలిపెట్టాను ఫ్రెండ్స్. అంత ప్రాణం నాకు.